What is today's topic? Potential due to uniformly charged spherical shell. Uniformly charged spherical shell అన్న ఇంకోటి ఏమన్నా కండక్టింగ్ స్పియర్. అంటే కండక్టింగ్ స్పియర్ కూడా చార్జ్ కండక్టర్ అంటే చార్జ్ ఓన్లీ లైస్ ఆన్ ఇట్స్ అవుటర్ సర్ఫేస్. అదవుతుందా? సో షెల్ అన్న యూనిఫామ్లీ చార్జ్డ్ స్పెరికల్ షెల్ అన్న కండక్టింగ్ స్పియర్ అన్న ఒకటే వస్తుంది మనకి. అదవుతుందా? So today is 5th of this month. Okay. So you're going to learn this concept. So there is a spherical shell uniformly charged. Local charge unde hollow kada. Hollow. Shell antene hollow. Okay. Ikkadanta charge undi uniform ga distribute ayin charge. ఓకే, అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమనుకుందాం? క్యాపిటల్ అనుకుందాం. ఓకే, నాకు సెంటర్ నుంచి సి ఇస్ ద సెంటర్. సెంటర్ నుంచి ఆర్ అనే దూరంలో పాయింట్ తీసుకుంటాను నేను, పి అనే పాయింట్. అండ్ దట్ ఇది కేస్ 1. ఇది కేస్ 1 అంటే అట్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. We have to calculate the potential at a point outside the hollow sphere because of this charge. ఈ charge వల్ల ఇక్కడ కొంత పొటెన్షియల్ ఉంటుంది కదా. అదవుతుందా? ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ నేను నేర్చుకున్నాం. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ మైనస్ ఇంటెగ్రల్ ఈ బార్ డాట్ డిఆర్ బార్. అదవుతుందా? మైనస్ ఇంటెగ్రల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందమ్మా? 1/4πε0 q/r² ఇంటూ డిఆర్ఏ కదా. cos 0 వస్తుంది ఇక్కడ. cos 0 1 కదా. సరే, ఇది మొత్తం ఛార్జ్ ఎంత? టోటల్ ఛార్జ్ ఇస్ q. మీకు తెలుసు కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్పెరికల్ షెల్ వల్ల బయట పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది పొటెన్షియల్? kq/r². అదే కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిఆర్ ఇంటూ cos 0 1. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్. అంటే మనం పార్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తెస్తున్నాం? ఇన్ఫినిటీ టు ఆర్. Potential at infinity ఎంత అని చెప్పాను నిన్న? assumption. What is our assumption? Potential at infinity is 0. So Vp minus 0 is equal to q/4πε0 బయట తీసండి. ఇక్కడ మైనస్ ఒకటి ఉంది. ఇంటిగ్రల్ r⁻² dr. So infinity to r. Okay. Vp minus 0 Vp కదా. ఇది ఎంత వస్తుంది? q/4πε0 ఇంటిగ్రల్ r⁻² dr ఎంత? r⁻² + 1/-2 + 1 అంటే ఎంత వస్తుంది? -1/r వస్తుంది. సో విల్ బి గెటింగ్ -1/r. లోయర్ లిమిట్ ఇన్ఫినిటీ, అప్పర్ లిమిట్ r. ఓకే, సో Vp is equal to 1/4πε0 q into 1/r minus 1/∞. 1/∞ 0 కదా. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫస్ట్ r సబ్స్టిట్యూట్ చేస్తాం, తర్వాత ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం. అర్థమవుతుందా? సో Vp minus V∞. సో వాట్ ఈస్ దిస్? చెప్పండి, Vp ఎంత వచ్చిందో చెప్పండి. Vp is 1/4πε0 q/r. ఓకే, రాయండి. కేస్ 1 రాయండి. కేస్ 2 కూడా రాసేద్దాం. ఇక్కడ కేస్ 2 ఏంటంటే at small r is equal to capital R.
అంటే సర్ఫేస్ మీద, విఎస్ అంటే పొటెన్షియల్ అట్ ద సర్ఫేస్. అంటే ఇక్కడ నేను స్మాల్ ఆర్ బదులు క్యాపిటల్ ఆర్ రాసుకోవాలి అంతే. అక్కడ దాకా రాయండి అమ్మా. బయటికి వెళ్ళే కొద్దీ తగ్గిపోతూ ఉంటది. ఇంకోటి ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, మనం ఇంకో విషయం అసెస్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ పొటెన్షియల్ ఎట్ ఆర్ ఎలా ఉంది, యాజ్ ఇఫ్ ద ఎంటైర్ చార్జ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద సెంటర్ లా ఉంది కదా. యాజ్ ఇఫ్ ద ఎంటైర్ చార్జ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద సెంటర్. ఇప్పుడు పాయింట్ చార్జ్ క్యూ అనే పాయింట్ చార్జ్ ఉంది అనుకోండి, ఆర్ అనే దూరం దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంటుంది, 1/4 క్యూ బై ఆర్ కదా. ఇక్కడ కూడా అదే వచ్చింది కదా ఫార్ములా. అంటే యాజ్ ఇఫ్ ద ఎంటైర్ చార్జ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద సెంటర్ వీ నీడ్ టు టేక్. అర్థమవుతుందా? మరి సర్ఫేస్ మీద పొటెన్షియల్ ఎంత, విఎస్ అంటే పొటెన్షియల్ ఎట్ సర్ఫేస్. విఎస్ అంటే ఏంటి ఇక్కడ రాస్తానే, పొటెన్షియల్ ఎట్ సర్ఫేస్ విఎస్. ఎక్స్క్యూజ్ మీ. సరేనా? విఎస్ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎట్ సర్ఫేస్. రాసేయండి అక్కడ దాకా రాయండి. అయిందా ఇది? ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ ఉంది అనుకోండి, ఇక్కడ -q/r అని రాయాలంటే 1/4. ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కదా, అది నిన్న టాపిక్ దాకా ఉంది. రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా, అక్కడ దాకా ఉంది. పొటెన్షియల్ కాన్సెప్ట్ కూడా ఉంది. వీలైతే సాయంత్రం 4:15కి మీ క్లాసులు ఏమి లేవు కదా, జూమ్ లోకి లాగిన్ అవ్వండి డౌట్స్ క్లియరెన్స్ కోసం. మళ్ళీ నేను క్లాస్ చెప్తానేమో అనుకోవద్దు, అర్థమవుతుందా? ఖాళీ ఉన్న టైంలో చేయండి, ఆ డౌట్స్ ఆ టైంలో రైజ్ చేయద్దు. కానీ 4:15 ఇంకా ప్రిన్సిపల్ గారిని అడగలేదు, అడుగుతాను. సో ఫస్ట్ రాస్తారా, ఇది అయిందా? సో ఈ పాయింట్ రేస్ చేస్తానే ఇక్కడ. కండక్టింగ్ స్పియర్ అన్న హాలో, అంటే కండక్టింగ్ స్పియర్ మనం చార్జ్ ఎక్కడిచ్చినా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ. అండ్ ఇంకో ప్రాపర్టీ ఏంటంటే కండక్టర్ కి చార్జ్ బయటే ఉంటది. మనం చార్జ్ ఎక్కడిచ్చినా అది రిప్లై యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నాన్ కండక్టింగ్ అనుకోండి, మనం ఎక్కడిస్తే చార్జ్ అక్కడే ఉంటది. కండక్టర్ అయితే చార్జ్ క్యాన్ మూవ్ ఆన్ ద సర్ఫేస్, చార్జ్ మూవ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్. ఇన్సులేటర్ అనుకోండి, నాన్ కండక్టర్ అనుకోండి, చార్జ్ మూవ్ అవ్వదు, ఎక్కడిస్తే అక్కడే ఉంటది. సరే, సో కండక్టింగ్ స్పియర్ కి అర్థమైన డిఫరెన్స్, చార్జ్ మూవ్స్ ఆన్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద మెటల్, మెటాలిక్ కండక్టర్. మెటల్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ కదా. సరే, తర్వాత నేను ఒక పాయింట్ లోపల తీసుకుంటాను, ఇక్కడ ఇన్సైడ్ ద స్పెరికల్ షెల్, ఇక్కడ ఆర్ అనే దూరంలో పాయింట్ తీసుకుంటాను. అంటే నేను కేస్ 3 ఏంటో చెప్పండి. కేస్ 3 ఈస్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్. అర్థమవుతుందా? లెట్ దిస్ పాయింట్ ఈస్ సమ్ ఎక్స్. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాను, ఎస్ అనే పాయింట్, జస్ట్ ఇన్సైడ్ ద సర్ఫేస్.
అంటే ఆల్మోస్ట్ పొటెన్షియల్ సేమ్, మళ్ళీ అదే 1/4πε0 q/r అని రాస్తాం. విఎస్ అంటే పొటెన్షియల్ ఎస్ అంటే. ఇక్కడ potential difference, how we write the potential difference between the 2 points, Vx minus Vs is equal to minus integral E bar dot dr bar. Okay, R నుంచి క్యాపిటల్ దాకా రాయాలి. సరే, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల 0 ఉంటుంది కదా, షెల్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. Vx minus Vs is equal to 0 వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంటుంది కదా, Vx is equal to ఎంత వస్తుంది? Vs వస్తుంది. అంటే పొటెన్షియల్ మీద ఎంతైతే, సర్ఫేస్ మీద ఎంతైతే పొటెన్షియల్ ఉందో లోపల కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. లోపల ప్రతి పాయింట్ దగ్గర, హియర్ x is an arbitrary point, అర్థమవుతుందా? ఆర్బిట్రరీ పాయింట్, ఏ పాయింట్ అయినా, సెంటర్ కూడా కావచ్చు, సెంటర్ దగ్గర కూడా అదే పొటెన్షియల్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది, పొటెన్షియల్ కాన్స్టెంట్ ఉంటుంది లోపలంతా. అర్థమవుతుందా? ఇక్కడ గ్రాఫ్ డ్రా చేద్దాం. వి విల్ డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ డిస్టెన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్టెన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను గాస్ లాలో చెప్తున్నప్పుడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్టెన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ డిస్టెన్స్, ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ దగ్గర 0 ఉంటుంది, తర్వాత ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² ఉంటుంది. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. మరి పొటెన్షియల్ గ్రాఫ్ ఎలా డ్రా చేస్తాను చెప్పండి? పొటెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్, ఫస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది పొటెన్షియల్, తర్వాత ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r ఉంటుంది. కాన్స్టెంట్ ఎక్కడ దాకా కాన్స్టెంట్ ఉంటుంది? r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ దాకా కాన్స్టెంట్ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే kq/r ఉంటుంది. బయట kq/r, బయట తగ్గిపోతూ ఉంటుంది, దూరం లేకపోతే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. k అంటే 1/4πε0 అనమాట. What is this k here? 1/4πε0. అర్థమవుతుందా? గ్రాఫ్ గుర్తుంటుందా? గ్రాఫ్ కూడా ఇంపార్టెంట్, డ్రా చేయండి, అక్కడ దాకా డ్రా చేయండి. ఇది అక్కర్లేదులేండి ఈ గ్రాఫ్, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాఫ్, ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గ్రాఫ్. ఇది కంటిన్యూస్, ఇది డిస్కంటిన్యూస్ గ్రాఫ్, ఇది కంటిన్యూస్ గ్రాఫ్. రాయండి అమ్మా. kq/r అంటే k అంటే ఎంత? అక్కడ 1/4πε0 అన్నమాట. At each and every point in the hollow sphere, potential is constant. Field is 0. Field 0 ఉంది, కానీ potential constant. The rest అయినా డ్రా చేస్తారా? Okay. Where is the duster? So next concept వెళ్దామా? Next concept is potential due to uniformly charged non-conducting sphere. Potential due to uniformly charged non-conducting sphere. నేను చెప్పాను, మీరు చెప్పేసుకోవద్దు. ఏంటి ఈ సార్ ఫిజిక్స్ సార్ కుళ్ళి జోకులు వేస్తారంట, నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. యాక్చువల్గా బేసికల్ క్రియేటివిటీ అంటే
ఫిజిక్స్ అన్నది ఇక్కడతో కాదు, అంటే హయ్యర్ లెవెల్ ఫిజిక్స్ ఉంది, అది ఇంకా బాగుంటుంది. ఆస్ట్రానమీ, కాస్మాలజీ, ఓకే, డీప్ క్వాంటమ్ మెకానిక్స్, రిలేటివిటీ. అంటే మనం ఇంకా ఫండమెంటల్ ఫిజిక్సే నేర్చుకుంటున్నాం. ఎంత కష్టంగా ఉందో ఫండమెంటల్, ఇంకా అది ఎంత కష్టంగా ఉండదు హయ్యర్ డీపర్ మ్యాథమెటిక్స్. అంటే మనం మొత్తం నేచర్ని మ్యాథమెటిక్స్ లో ఎక్స్ప్రెస్ చేసేయచ్చు. అర్థమవుతుందా? ఓకే, మేబీ యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ రీడింగ్ దట్ హయ్యర్ ఫిజిక్స్. ఓకే, where is my pen here? Sorry. Potential due to a uniformly charged non-conducting sphere. Non-conducting sphere. ఐన్స్టీన్ ఫస్ట్ యూనివర్స్ అంతా స్టాటిక్ గా ఉందని అనుకున్నాడు. యూనివర్స్ అపియర్స్ టు బి స్టాటిక్. తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలోని ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు, కాస్మోలాజికల్ కాన్స్టెంట్ అని. ఓకే, అంటే యూనివర్స్ ఈజ్ కాన్స్టెంట్. తర్వాత ఎడ్విన్ హబుల్ ఏం చెప్పాడంటే యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అని చెప్పాడు. మనకి హబుల్ టెలిస్కోప్ ఒకటి ఉంది కదా, with the help of his telescope he could visualize that galaxies are moving apart, దూరంగా వెళ్తున్నాయి. But Einstein entered that may be the biggest mistake in my life. Cosmological constant అన్నది ఇంట్రడ్యూస్ చేయడం. సరే, you learn all that physics, higher physics, provided you have the zeal within you. అంటే మన దేవుణ్ణి ఏమని కోరుకోవాలంటే, నాకు ఆ జీల్ని ఇవ్వాలి అని కోరుకోవాలి. ₹1,00,00,000 డబ్బులు ఇచ్చే అవన్నీ మనకెందుకు, ఇచ్చేస్తే బద్ధకంగా తయారైపోతామేమో, మేబీ, వి డోంట్ నో. అర్థమవుతుందా? అంటే మనం ఏదైతే చేయగలమో అది ఇంకా బాగా చేసే కెపాసిటీని ఇవ్వాలి అని కోరుకోవాలి. ఇంకా బాగా చేయగలగాలి, ఫిజిక్స్ ఇంకా బాగా నేర్చుకోవాలి, నాకు ఆ శక్తిని ఇవ్వు అని అంటే ఇస్తాడేమో. ఒక కొండను ఎత్తేమని శక్తిని ఇవ్వమంటే అదే ఇవ్వకపోవచ్చు, కానీ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఫిజిక్స్ బెటర్ అని ఒకసారి పడుకున్నప్పుడు తలుచుకొని పడుకుంటే అది ఒక పాజిటివ్ వేవ్ కింద క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? సరే, we'll discuss that higher physics later. We'll come to this. అర్థమవుతుందా? Non-conducting sphere. All those books I have మీకు కనబడాలండి. హైయర్ ఫిజిక్స్. సరే వినండి, ఇక్కడ ఒక నాన్ కండక్టింగ్ స్పియర్ ఉంది. ఓకే, దిస్ ఈస్ యూనిఫామ్లీ చార్జ్. ఇందాక బయట ఒకటే కాదు, లోపలంతా ఉంటది. మనం చార్జ్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చార్జ్ ఇవ్వాలి. నాన్ కండక్టింగ్ అన్నా డైఎలక్ట్రిక్ అన్నా ఒకటే, డైఎలక్ట్రిక్ అన్నా మళ్ళీ ఇన్సులేటింగ్ అన్నా ఒకటే, ఇన్సులేటింగ్ స్పియర్. నాన్ కండక్టింగ్ ఇంకో 2 పేర్లు ఉన్నాయి, ఏంటో చెప్పండి. నాన్ కండక్టింగ్ కి డైఎలక్ట్రిక్ అనొచ్చు, ఇన్సులేటర్ అని కూడా అనొచ్చు. అర్థమవుతుందా? సో ఇలాగా యూనిఫామ్ గా చార్జ్ అయితే డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అర్థమవుతుందా? ఇలాగా నాకు దీని రేడియస్ క్యాపిటల్, నాకు బయట ఒక పాయింట్ ఉంది స్మాల్ ఆర్ దూరంలో. ఈ పాయింట్ ఏంటి? P. అక్కడ నేను పొటెన్షియల్ కట్టాలి. కేస్ 1 చెప్పండి. వాట్ ఈస్ కేస్ 1 అట్ R గ్రేటర్ దాన్ క్యాపిటల్ R? సేమ్ ఇందాక ఏదొచ్చిందో అదే వస్తుంది మళ్ళీ. అదవుతుందా? పొటెన్షియల్ ఎట్ P
minus potential at infinity is equal to minus integral 1 by 4 pi epsilon naught q by r square into dr. So infinity to r వేస్తాం కదా. So you will be getting this as Vp as V infinity 0 and ఇందాకలాగే వస్తుంది, ఇందాకలాగే సేమ్ ఫార్ములా. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ద హాలో స్పియర్ అవుట్ సైడ్ ద సాలిడ్ స్పియర్ ఒకటే ఉంటది. 1 by 4 pi epsilon q by r square, k q by small r square కదా. సాలిడ్ స్పియర్ కి హాలో స్పియర్ కి ఏం మారదు ఏది ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయట, అందుకే పొటెన్షియల్ ఫార్ములా కూడా మారదు. పొటెన్షియల్ ఫార్ములా కూడా అదే వస్తుంది, 1 by 4 pi epsilon naught q by r వస్తుంది. Potential at infinity 0. Potential at infinity is 0. Okay. Case 2 ఏంటి చెప్పండి. Case 2 is potential on the surface. Potential on the surface అంటే 1 by 4 pi epsilon naught q by smaller will capital పెట్టండి, q by capital R. అదవుతుందా? ఇది కూడా ఇందాకలాగే వచ్చింది, సేమ్ ఫార్ములా వచ్చింది, కానీ లోపల మటుకు వేరే ఉంటుంది. Inside the non-conducting sphere, potential will be something different. Case 3 ఏంటమ్మా? Potential at a point inside, let that point is x. ఇక్కడ x అనే డిస్టెన్స్, x అనే పాయింట్ ఉంది. ఇప్పుడు r అనేది లోపల ఉంది, లోపల ఇక్కడ అంటే ఇక్కడ ఏమన్నా కేస్ 3, what is case 3 at r less than capital R. మనకి పొటెన్షియల్ ఎంత వస్తుందంటే, లెట్ దిస్ పాయింట్ ఇస్ x, పొటెన్షియల్ ఎంత వస్తుందంటే ఇది ఫార్ములా 1 by 4 pi epsilon naught q by r cube into 1.5 capital R square minus 0.5 small r square. అర్థమవుతుందా? రైట్, డిరైవ్ చేద్దాం ఇది. లెట్ us derive this at a point inside. అంటే నేను ఒక పాయింట్ తీసుకుంటాను, I will take a point just inside the sphere, just inside the sphere. Let that point is S. అంటే అక్కడ ఇక్కడ పొటెన్షియల్ సేమ్ ఉంటుంది కదా. అంటే నేను Vs minus Vx is equal to minus integral 1 by 4 pi epsilon naught q by r cube into small r into dr. స్మాల్ ఆర్ టు క్యాపిటల్ ఆర్ రాసుకుంటాం. అర్థమవుతుందా? మీకు ఫార్ములా తెలుసా? కే క్యూ బై ఆర్ క్యూబ్ ఇంటూ, మీకు గ్రావిటేషన్ లో చూసారు కదా, జిఎం బై ఆర్ క్యూబ్ ఇంటూ స్మాల్ ఆర్, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్సైడ్ ద ఎర్త్. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత? 1 by 4 pi epsilon naught q by r cube ఇంటూ స్మాల్ ఆర్. సేమ్ ఫార్ములా. ఇది కూడా డిరైవ్ చేసాం, గాస్ లా ద్వారా డిరైవ్ చేసాం ఇది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిఆర్ ఇంటూ కాస్ 0 వస్తుంది ఇక్కడ. ఓకే, మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చేస్తున్నాం? ఎక్స్ నుంచి ఎస్ దాకా తీసుకొస్తున్నాం. వీఆర్ బ్రింగింగ్ ఫ్రమ్ ఎక్స్ నుంచి ఎస్ దాకా తీసుకొస్తున్నాం. ఎక్స్ దగ్గర డిస్టెన్స్ ఎంత? స్మాల్ ఆర్. ఎస్ దగ్గర డిస్టెన్స్ ఎంత? క్యాపిటల్ ఆర్. సో విఎస్ మైనస్ విఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇదంతా కే అని రాస్తాను, 1 by 4 pi epsilon naught కే అని రాస్తానే. కే క్యూ బై ఆర్ క్యూ బయట తీసేద్దాం. ఇంటిగ్రల్ ఆర్ డిఆర్ ఎంత? ఆర్ స్క్వేర్ బై 2 కదా. ఆర్ మైనస్ ఒకటి ఉంది, యూ హ్యావ్ దిస్ మైనస్ ఆల్సో. సో ఫస్ట్ విఎస్ ఎంతమ్మా? కే క్యూ బై ఆర్ కదా. కే క్యూ బై ఆర్ అనే, కే అంటే 1 by 4 pi epsilon naught. What is k here? 1 by 4 pi epsilon naught minus Vx is equal to k cube by r cube. First lower limit substitute చేద్దామే, because minus is there here. 1 by r square by 2 minus capital R square by 2. ఇది ఫస్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నాకు Vx కావాలంటే ఈ టర్మ్ ఎదురు పక్క తెద్దాం, Vx ని పాజిటివ్ చేద్దాం. లెట్ us మేక్ Vx దట్ సైడ్. అంటే Vx ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే kq by r plus kq by r cube
ఇంటూ r²/2 మైనస్ r²/2. ఇది ప్లస్ అవుతుంది అండి, ఇది మైనస్ అవుతుంది, మైనస్. ఎందుకంటే దీన్ని vx ని పాజిటివ్ చేసుకుంటే మరి ఇది నెగిటివ్ చేసుకోవాలి కదా, ఎదురు పక్కన తెస్తే. అలా రాయకుండా నేను ఎలా రాస్తానంటే చూడండి, ప్లస్ అని రాస్తాను, కాకపోతే ఫస్ట్ R²/2 రాసేస్తాను. ఓకే, ఫస్ట్ ఐ విల్ రైట్ ఇక్కడ ప్లస్ అని రాసేసి ఇక్కడ R²/2 అని రాసి ఇక్కడ r²/2 అని రాస్తాను. ఇక్కడ అర్థమైందా? సరే, నేను ఫస్ట్ ఇక్కడ KQ/R³ కామన్ తీస్తాను. KQ/R³ ఐ విల్ టేక్ కామన్. ఫస్ట్ టర్మ్ r² రాయాలి, సెకండ్ టర్మ్ r²/2 రాయాలి. ఇది కనిపిస్తుంది కదా. ఓకే, మైనస్ r²/2 అర్థమవుతుందా? ఇదెంతమ్మా 1 + ½ ఎంత? 3/2 కదా. 3/2 అంటే ఇదేనా? ఇది హాఫ్. సో వాట్ ఈస్ ద అల్టిమేట్ ఫార్ములా వి గాట్? ఇక్కడ రాస్తానే, పైన కింద కనబడదేమో, కింద పైన రాస్తానే. పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ x ఈస్ చెప్పండి, KQ/R³ into 1.5 R² minus 0.5 r². అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద ఫార్ములా ఇన్సైడ్ పాయింట్ దగ్గర, లోపల. r is equal to R పెట్టండి. r is equal to R. 1.5 minus 0.5 ఎంత? 1 వస్తుంది. మళ్ళీ KQ/R వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. అర్థమైందా? పొటెన్షియల్ అట్ ద సర్ఫేస్ వస్తుంది. ఓకేనా? రాయండి అమ్మా. ఇది 1, 2, 3 థర్డ్ కేస్. దీని తాలూకా ఇక్కడ ఇది రాసి బాక్స్ లో పెట్టుకోండి. ఇవి కూడా బాక్స్ లో పెట్టుకుంటారా? ఓకే, దిస్ ఈస్ ఆన్ ద సర్ఫేస్. అండ్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ అట్ ఎ పాయింట్ ఇన్సైడ్. రాయాలి. ఎంత ప్లేస్ ఉందా? అయిపోయిందా? ఇక్కడ నేను ఇనీషియల్ గా ఇన్ఫినిటీ నుంచి R తీసుకొచ్చాను. అంటే ఫైనల్ పాయింట్ మైనస్ ఫైనల్ పొటెన్షియల్ మైనస్ ఇనీషియల్ పొటెన్షియల్ వేయాలి. VP మైనస్ V ఇన్ఫినిటీ. V ఇన్ఫినిటీ ఎలాగో 0. ఇక్కడ ఎలా రాశాను? ఫైనల్ ఇక్కడ నేను ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తేవాలి? X నుంచి S దాకా తేవాలి. X అంటే లోపల పాయింట్. X నుంచి S దాకా తేవాలి. అంటే S అన్నది ఫైనల్ మైనస్ ఇది ఇనీషియల్. అంటే లోయర్ లిమిట్ ఇనీషియల్ వేయాలి, అప్పర్ లిమిట్ ఫైనల్ వేయాలి. అర్థమవుతుందా? సో దెన్ యూ విల్ బి గెటింగ్ Vx. X is any arbitrary point. అర్థమవుతుందా? ఇన్సైడ్ ఎనీ పాయింట్ అంటే at a distance small r. At a distance small r ఎంతమ్మా? which is less than R. చెప్పండి ఫార్ములా ఎప్పుడు? KQ/R³ into 1.5 R² minus 0.5 r². అర్థమవుతుందా? అక్కడ సర్ఫేస్ దగ్గర ఎంత? సర్ఫేస్ దగ్గర KQ/R. సర్ఫేస్ బయట KQ/r. అర్థమవుతుందా? అయిపోయిందా డెరివేషన్? రెస్ట్ చేయనా? గ్రాఫ్ డ్రా చేస్తాను దీనికి. ఐ విల్ డ్రా ఏ గ్రాఫ్. గ్రాఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
Okay, so I will draw a graph, respective graph for this. So graph will be like this: potential versus distance. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్టెన్స్ ఎలా వచ్చింది? ఇది ఆల్రెడీ గీస్తారు మీరు గ్రాఫ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ఉంటుంది, తర్వాత ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ ఉంటుంది. ఇది ఆల్రెడీ గీసారు, ఇది గీయద్దు. ఫస్ట్ ఇక్కడ నుంచి గ్రాఫ్ ఇలా స్టార్ట్ అవుతుంది. పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఎంత ఉంటుందంటే 3/2 KQ/R ఉంటుంది. పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ VC అని రాస్తానే. పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ అంటే ఇది 3/2 టైమ్స్ ద పొటెన్షియల్ ఎట్ ద సర్ఫేస్ ఉంటుంది. అంటే ఇందాక నేను ఏమని రాశాను? గ్రాఫ్ ఈక్వేషన్ ఏమని రాశాను? KQ/R³ ఇంటూ 1.5 R² మైనస్ 0.5 r². ఇదే కదా. స్మాల్ r 0 పెట్టండి. స్మాల్ r 0 సెంటర్ దగ్గర 1.5 అంటే 3/2 కదా. అదే రాశానే. సర్ఫేస్ దగ్గర ఎంత ఉంటుంది? సర్ఫేస్ దగ్గర పొటెన్షియల్ ఎంత? KQ/R. స్మాల్ r క్యాపిటల్ R దగ్గర KQ/R ఉంటుంది. అంటే స్మాల్ r క్యాపిటల్ R తీసుకోండి. ఇక్కడ 1.5 నుంచి 0.5 తీసేస్తే 1 కదా. తర్వాత ఇక్కడ నుంచి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R వస్తుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R అంటే ఇక్కడ నుంచి ఎలా ఉంటుందమ్మా? KQ/r. దూరం పెరిగే కొద్దీ పొటెన్షియల్ తగ్గిపోతుంది. సో గ్రాఫ్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, డ్రా చేయండి. సెంటర్ దగ్గర ఎంత? 3/2 KQ/R. సెంటర్ దగ్గర పొటెన్షియల్. ఇక్కడ నుంచి మళ్ళీ మారిపోతుంది గ్రాఫ్, ఇలా వస్తుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R, హైపర్బోలా. అర్థం అవుతుందా? y is inversely proportional to x అంటే హైపర్బోలా కదా. సేమ్ అదే లింక్ తో మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఓకే, కొంతమంది మిస్ అవుతున్నారు. సో డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు కట్ అయిపోద్ది. కట్ అయ్యి అంటే జస్ట్ లెస్ దాన్ 1 minute ఉంది మీటింగ్. మళ్ళీ అదే లింక్ తో లాగిన్ అయిపోండి. వెరీ గుడ్. మీటింగ్ అయిపోయింది అనుకుంటారేమో కొంతమంది, విన్నోళ్ళు ఉంటారు కదా. అందరూ వింటారా? సరే, ఇది ఓకే, డ్రా చేస్తారా? కట్ అయిపోతుంది. వెంటనే లాగిన్ అవ్వండి. నేను లాగిన్ అవ్వాలి ముందు. ఫ్యూ సెకండ్స్ లో మీరు లాగిన్ అవుతారు. కానీ డ్రా చేయండి అందాక. ఓకే, వెరీ గుడ్. డ్రా చేయండి, గ్రాఫ్ డ్రా చేయండి. ఇవాళ కూడా వర్షం పడుతుంది అంటారా? నిన్న మన క్లాస్ అయింది, వర్షం పడింది, కరెంట్ పోయింది. కరెంట్ పోతే క్లాస్ అయిపోద్ది. ఎందుకంటే నా దగ్గర యూపీఎస్ లేదు. సరే, నేను లక్కీగా 10:45 నుంచి గాలి, విపరీతమైన గాలి, వర్షం పడింది కదా. మీ ఇంటి దగ్గర పడిందమ్మా? డ్రా చేసేయండి ఇక్కడ దాకా. ఇది కూడా ఇంపార్టెంటే. దిస్ పాయింట్, పొటెన్షియల్ at the center is 3/2 times the potential at the surface.
మైకేల్ ఎవరు ఫోటో పెట్టాడు? జాన్ అబ్రహాం ఫోటో పెట్టాడా? మైకేల్ ఎవరమ్మా నువ్వు? దుర్గాప్రసాద్ బండి మీద నించున్నాడా? యజ్ఞేశ్వర్ అలా ఎగిరాడు. అలా ఎగిరినప్పుడు ఎవరో ఫోటో తీశారు. సరే, ఇది అరేంజ్ చేస్తాను. జస్ట్ అరేంజింగ్ దిస్. డౌట్స్ అంటే డౌట్స్ పెట్టమంటే ఎవరు పెట్టలేంటమ్మా? సరే, ఇది అరేంజ్ చేస్తానే. గ్రాఫ్ గుర్తుంటది కదా? సెంటర్ దగ్గర పొటెన్షియల్ 3/2 KQ/R ఉంటుందా? నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి కాన్సెంట్రిక్ స్పెరికల్ షెల్స్ లోని పొటెన్షియల్ కట్టాలి మనం. పొటెన్షియల్ అండ్ ఫీల్డ్. ఫస్ట్ పొటెన్షియల్ అర్థం చేసుకుందాం. కాన్సెంట్రిక్ రాయండి. కాన్సెంట్రిక్ స్పెరికల్ షెల్స్ what is the side heading? Concentric spherical shells. ఇక్కడ చార్జ్ Q1 చార్జ్ తీసుకుందాం. ఇక్కడ రేడియస్ R1. బయట ఇంకో స్పియర్ తీసుకుందాం, ఇలా హాలో స్పియర్. స్పియర్ అలా వస్తుందా? సో దీని రేడియస్ R2. ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది? Q2 ఉంది. ఓకే, like this surface is A and this surface is B. అండ్ B సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ ఉంది? Q2 ఛార్జ్ ఉంది. సో ఫస్ట్ మనం పొటెన్షియల్ చూద్దాం, తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. VA చూద్దాం. VA పొటెన్షియల్ ఎట్ A. పొటెన్షియల్ ఎట్ A ఎంత ఉంటుంది? KQ/K అంటే 1/4 పైప్స్ లో ఉన్నట్టే. రాయినా పోని గుర్తుంటది కదా? KQ/R1 ప్లస్ KQ1/R1 ప్లస్ KQ2/R2. ఇక్కడ ఛార్జ్ వల్ల లోపల పొటెన్షియల్ అంతా కాన్స్టెంట్ ఉంటుంది. ఇందాకే కదా చూసాం, షెల్ బయట ఉన్న ఛార్జ్ వల్ల లోపల పొటెన్షియల్ అంతా కాన్స్టెంట్. ఎంత? Q2/R2 అయినా KQ2/R2 కదా? అదే కదా రాశాను. ఇది పొటెన్షియల్ ఏ అంటే ఏ దగ్గర పొటెన్షియల్ ఈ ఛార్జ్ వల్ల ఉంటుంది, బయట ఛార్జ్ వల్ల కూడా ఉంటుంది. మరి బి దగ్గర పొటెన్షియల్ రాద్దాం. బి దగ్గర పొటెన్షియల్ అంటే ఎంతంటే KQ1/R2 ప్లస్ KQ2/R2. అదవుతుందా? బి దగ్గర పొటెన్షియల్ ఎంత? KQ2 ఇదెంతమ్మా? ఇక్కడ ఛార్జ్ వల్ల ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంటుంది? బయటికి వెళ్ళే తగ్గిపోతూ ఉంటది కదా. అంటే R2 డిస్టెన్స్ దగ్గర ఎంత ఉంటుంది? KQ1/R2 కదా ఈ ఛార్జ్ వల్ల. మరి ఈ ఛార్జ్ వల్ల ఇక్కడ పొటెన్షియల్ ఎంత? KQ2/R2. ఇది ఓకే కదా? లోపల పాయింట్ ఒకటి తీసుకుందాం. C అనే పాయింట్, స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ దగ్గర C అనే పాయింట్ తీసుకుందాం. C అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంటుంది? KQ1/R1 ప్లస్ KQ2/R2. అర్థమవుతుందా? అంటే ఈ పాయింట్ C అనే పాయింట్ ఏ లోపల ఉంది, బి లోపల కూడా ఉంది. షెల్ లోపల పొటెన్షియల్ ఎప్పుడు కాన్స్టెంటే కదా? చెప్పండి. ఒక దాని వల్ల KQ1/R1 ఉంటుంది. ఏ పాయింట్ అయినా తీసుకోండి, వాట్ ఎవర్ ద పాయింట్ ఇట్ ఈస్. KQ1/R1 ఉంటుంది, ఇంకో దాని వల్ల KQ2/R2 ఉంటుంది. కాన్స్టెంట్ ఉంటుంది లోపల ఏ పాయింట్ అయినా.
సి అని తీసుకున్నాం, దట్ పాయింట్ ఈస్ సి. ఇది ఫస్ట్ రాయండి. ఇది అయిందా? డయాగ్రామ్ వేయలేదు ఇంకా, అయిందా అని అడిగేస్తారేంటండి అనకండి. మబ్బులు అయితే వచ్చాయి బయట. మబ్బులు ఎలా ఫామ్ అవుతాయి? మబ్బుల్ని ఎయిర్ డ్రైవ్ చేస్తుంది కదా ముందుకి. కొన్ని మబ్బులు ఫాస్ట్గా వెళ్ళిపోతాయమ్మా, ఎయిర్ ఎక్కువ ఉన్నప్పుడేమో. మబ్బుల్లోంచి వర్షం పడుతుందా? కొన్ని మబ్బులు చేపలను కూడా కురిపిస్తుందంట, తెలుసా? చేపలు వర్షం కింద పడుతుంటాయి. సరే, ఇది అయిందా? ఈ 3 రాసుకున్నారా? సరిపోయించా? ఇది ఉంచండి, ఇది ఇలాగే ఉంచండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏబిసి దగ్గర కాదాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయట పాయింట్ దగ్గర డి అనే పాయింట్ కూడా తీసుకుందాం. ఇక్కడ డి, ఇది స్మాల్ ఆర్ దూరంలో ఉంది. డి అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంటుంది? KQ1/R ప్లస్ KQ2/R. అర్థమైందా? బయటకు వెళ్ళకపోతే ఇంకా పొటెన్షియల్ తగ్గిపోతుంది కదా, తెలుసు కదా మనకి. దీనివల్ల తగ్గిపోతుంది, దానివల్ల కూడా తగ్గిపోతుంది. అంటే సెంటర్ నుంచి R అనే డిస్టెన్స్ దగ్గర డి అనే పాయింట్ ఉంది, అవుట్ సైడ్ బోత్ ద స్పియర్స్. వాట్ ఈస్ ద పొటెన్షియల్ at D? KQ1/R ప్లస్ KQ2/R. ఏంటో సగం మంది పోయారంటే లీవ్ అయ్యారు మీటింగ్. మరి ఇది ఎలా అర్థం అవుతుంది? సరే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుందాం. ABCD దగ్గర let us find the electric field at A, B, C and D. ఇది ఓకే కదా? అరెస్ట్ చేయనా? ఇది K అంటే ఎంత? 1/4πε0. ఇది రాసుకున్నారు కదా. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ ఎంత? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ KQ/R1² ప్లస్ అంతే. ఇక్కడ ఉన్న ఛార్జ్ వల్ల లోపల ఫీల్డ్ ఉండదు, Q2 ఛార్జ్ వల్ల లోపల ఫీల్డ్ ఉండదు, పొటెన్షియల్ ఉంటుంది, పొటెన్షియల్ కాన్స్టెంట్. అదవుతుందా? అంటే ఎంత వచ్చిందో చెప్పండి. KQ1/R1². Q1 కదా ఇది, KQ1/R1². ఓకే, నెక్స్ట్ పొటెన్షియల్ ఎట్ B ఎంత? KQ1 ఇక్కడి నుంచి ఇక్కడ దూరం ఎంత? R2 కదా, R2² అని రాయాలి, ప్లస్ KQ2/R2². C దగ్గర 0. C అనే పాయింట్ ఫస్ట్ షెల్ లోపల ఉంది, సెకండ్ షెల్ లోపల కూడా ఉంది. రెండిటి వల్ల ఫీల్డ్ ఎంత? 0. మరి D దగ్గర చెప్పండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? D దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? KQ1/R² ప్లస్ D అనే పాయింట్ అవుట్ సైడ్ బోత్ ద స్పియర్స్ ఉంది కదా, ఇంకా దూరంకి లేకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే మీరు K/R² కామన్ తీసేసుకుంటే, K/R² కామన్ తీసుకుంటే ఎంత వస్తుందమ్మా? Q1 ప్లస్ Q2. రాయండి. రాసారా?
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ జీరో ఉంది, సి అనే పాయింట్. సి ఎక్కడ ఉంది, ఏకి లోపలికి ఉంది, బి కూడా లోపలికి ఉంది, కానీ పొటెన్షియల్ కాన్స్టెంట్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ పొటెన్షియల్ ఎంత, KQ1/R1 ప్లస్ KQ2/R2. అదవుతుందా? సరే ఎరేస్ చేస్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఐఎమ్ జస్ట్ ఎరేజింగ్ దిస్. ఒక 2 స్పెరికల్ షెల్స్ తీసుకుందాం. 2 స్పెరికల్ షెల్స్. ఓకే, ఒకటి R రేడియస్, ఇంకోటి 2R రేడియస్. దీనికి Q చార్జ్ ఇద్దాం, దీనికి 2Q చార్జ్ ఇద్దాం. ఓకే, ఈ స్పియర్ లా రాలేదా, కొంచెం ఇలా గీద్దామే. ఓకే, ఇట్ ఈస్ అపియరింగ్ లైక్ ఎ స్పియర్. ఇక్కడ ఎంత ఉంది, 2Q చార్జ్ ఉంది. రెండుకి మధ్యలో ఒక కండక్టింగ్ వైర్ కలిపాను. వాట్ ఐ హావ్ కెప్ట్ హియర్, కండక్టింగ్ వైర్. మామూలు వైర్, కాపర్ వైర్ అనుకోండి. ఓకే, ఇప్పుడు నాకు ఇలా వైర్ కలిపిన తర్వాత చార్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. చార్జ్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు దాకా జరుగుతుంది, until the potential of both the spheres is same. ఓకే, ఏంటమ్మా ఎప్పుడు దాకా చార్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, until the potential on both the surfaces is same. నేనేమంటానంటే ఈ రెండుటి పొటెన్షియల్ సేమ్ ఎప్పుడు అవుతుందంటే ఈ లోపల ఉన్న ఛార్జ్ అంతా బయటికి వెళ్ళిపోవాలి. యాక్చువల్ గా ఇక్కడ పొటెన్షియల్ అట్ ఏ ఎంతో చెప్పండి. పొటెన్షియల్ అట్ ఏ is 1/4πε0 Q/R plus 2Q/2R. అంటే నేను K అని రాసుకుంటాను, అనేది K ఇంటూ 2Q/R అని వచ్చింది. 1/4πε0 K అని రాసుకుంటాను. మరి B దగ్గర పొటెన్షియల్ ఎంత, 1/4πε0 Q/2R ప్లస్ 2Q/2R. అర్థమవుతుందా? ఇది ఎంత ఉంటుంది, K ఇంటూ 1 ప్లస్ 1/2 ఎంతమ్మా, 3/2 కదా, 3Q/2R వచ్చింది. అంటే VB ఎక్కువ కదా, VB పొటెన్షియల్ B ఎక్కువ, పొటెన్షియల్ A ఎక్కువ. ఇది 3/2, అది 2, అది VA is greater than VA is less than VB. అర్థమైందా? అంటే కాదు VB తక్కువ కదా. అంటే ఏదైనా చార్జ్ కండక్టింగ్ వైర్ పెట్టామనుకోండి, చార్జ్ బయటకు వెళ్తుంది కదా. చార్జ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. చార్జ్ అనేది బయటకు వెళ్తుంది. అర్థమవుతుందా? ఇది 1.5, అది 2 అమ్మా, అదే ఎక్కువ కదా, VA ఎక్కువ. సరే, చార్జ్ ఎప్పుడు దాకా బయటకు వెళ్తుంది, ఏమని చెప్పారు, చార్జ్ ఎప్పుడు దాకా బయటకు వెళ్తుంది, అంటిల్ పొటెన్షియల్ ఆన్ బోత్ ద సర్ఫేసెస్ ఇస్ సేమ్. ఎప్పుడు దాకా బయటకు వెళ్తుంది అంటే ఈ మొత్తం చార్జ్ బయటకు వెళ్ళిపోవాలి, అప్పుడు కానీ ఇక్కడ పొటెన్షియల్ సేమ్ అవ్వదు. అర్థమవుతుందా? అంటే చూడండి, ఫైనల్ గా చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటది. ఇక్కడ 0 అయిపోతుంది, ఈ బయట 3Q ఉంటది. 3Q ఉండడం వల్ల లోపల పొటెన్షియల్ అంతా కాన్స్టెంటే కదా. ఇక్కడ పొటెన్షియల్ ఎంత, 1/4πε0. ఇది ఏ సర్ఫేస్, ఇది B. పొటెన్షియల్ ఏ ఎంత ఉంటది, K ఇంటూ 3Q/2R ఉంటది. అలాగే స్మాలర్ రాస్తున్నాను. అలాగే పొటెన్షియల్ B కూడా అదే ఉంటది, K ఇంటూ 3Q/2R. అంటే ద ఎంటైర్ చార్జ్ ఫ్లోస్ టు ద అవుటర్ సర్ఫేస్. అర్థమవుతుందా? అండ్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ అట్ A అండ్ B అంటే మీరు ఇలా రాయాలి.
పొటెన్షియల్ ఏ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ బి అని రాసేసి ఛార్జ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఛార్జ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ద ఎంటైర్ ఛార్జ్ అంటే కండక్టింగ్ వైర్ పెట్టినప్పుడు ఛార్జ్ విల్ ఫ్లో టు ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్. ఏదైతే బయట కండక్టర్ ఉందో దానికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇది రాయండి అమ్మా. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, పొటెన్షియల్ ఏ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ బి ఈజ్ ఈక్వల్ టు కే క్యూ 3/2 KQ by R. That is the answer. రేపు ఇవే స్పెరికల్ షెల్స్ రేపు ఇంకొన్ని చేద్దాం. అర్థమవుతుందా? ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే మీరు చేయాలి. సో మేబీ ట్రై టు లాగిన్ at 4:15 ఫర్ క్లియరింగ్ యువర్ డౌట్స్. అండ్ నేను ఇంకా ప్రిన్సిపల్ గా అడుగుతాను. సరే, ఇక్కడ దాకా రాసేయండి. రాసి లీవ్ చేయండి మీటింగ్. వర్షం అయితే పడలేదు, మీటింగ్ బ్రేక్ అవ్వలేదా? బాయ్.